చారి గారు, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారు? నేను జుమ్ ఛానల్ నుంచి వచ్చాను. జుమ్ ఛానల్, ఓకే. ఛానల్ నుంచి యాంకర్గా వచ్చాను. ఓకే. మై డియర్ చారి గారు, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీరు జవాబు చెప్పగలరా లేదా? ఓకే అండి, చెప్తానండి. మీ ఆలోచన ప్రకారం చెప్పండి. యాజ్ ఏ యూట్యూబర్గా నేను ఎవ్రీ క్వశ్చన్స్కు ఆన్సర్ అటెంప్ట్ చేయగలను. మీరు ఏ క్వశ్చన్ అడుగుతారో అడగండి. నేను ఆ క్వశ్చన్కు న్యాయం చేయాలని ఆశిస్తున్నా. ఓకే. న్యూస్ ఫస్ట్ క్వశ్చన్. డెఫినేషన్. న్యూస్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అండి. అంటే 4 దిక్కుల ప్రపంచ యావత్తున్నటువంటి వార్తల గురించి చెప్పేదే న్యూస్ అంటారు. అదే ఫుల్ డెఫినేషన్. ఓకే అండి, చెప్పండి. ఇంకా సెకండ్ క్వశ్చన్. మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ అని పద్యం రాసినది ఎవరు? మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ. ఓకే, శంకరంబాడి సుందరాచార్య అండి. ఓకే, చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. జనగణమన అధినాయక జయ హే అని రాసినది ఎవరు? ఓహో, జనగణమన అధినాయక జయ హే నేషనల్ అంతం కదా. నేషనల్ అంతము రాసింది రవీంద్రనాథ్ ట్యాగూర్ అండి. రవీంద్రనాథ్ ట్యాగూర్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్. ప్లెడ్జ్ ప్రతిజ్ఞ రాసినది ఎవరు? ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు అండి. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఫిఫ్త్ క్వశ్చన్. భారత మాతకు జయ జయలు అని రాసిన కవి ఎవరు? ఆచార్య ఆత్రేయ అండి. భారత మాతకు జయ జయలు. ఓకే. సిక్స్త్ క్వశ్చన్. వందే మాతరం అని రాసినది ఎవరు? వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం సుజలాం సుబలాం, అదే కదండి. ఓకే, అది బంకిం చంద్ చటర్జీ. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. భారతదేశ మొదటి మహిళా ప్రధాని ఎవరు? ఓహో, భారతదేశం మన ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, మై లేడీ శ్రీమతి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ కూతురండి. ఎయిత్ క్వశ్చన్. అంతరిక్షానికి వెళ్ళిన మొదటి మహిళ? ఓహో, అంతరిక్షానికి పేరు చెప్పగలరా? అంతరిక్షానికి వెళ్ళినటువంటి మహిళ, ఆమె చాలా వెరీ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఆమె ఎవరంటే కల్పనా చావ్లా అండి. కల్పనా చావ్లా. ఓకే. మన ఇండియాని ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి పేరు, ఇది ఏ దేశంలో పుట్టింది? దాని పేరు ఏమిటి? ఓకే, మన ఇండియాను ఒక 3 years బ్యాక్ ప్రపంచాన్ని గడగడలాంచినటువంటి మహమ్మారి రోగము అదే అండి. మహమ్మారి అంటే కరోనా. చైనా దేశంలో యూహాన్ అనేటువంటి ప్రాంతంలో వచ్చి అందరినీ అతలాకుతలం చేసిందండి. కొన్ని లక్షల మంది చనిపోయారు కదా. ఓకే అండి, అదే అండి కరోనా. ఓకే. నెంబర్ 10. గాన కోకిల అనే పేరు కలిగినటువంటి మహిళ ఎవరు? గాన కోకిల. ఓకే, గాన కోకిల అనేటువంటి బిరుదు వచ్చింది. ఆ మహిళ చాలా గొప్ప మహిళ. ఆమె శ్రీమతి సరోజినీ నాయుడు. శ్రీమతి సరోజినీ నాయుడు. 11th క్వశ్చన్. చెప్పండి. 1.5 year 2 దేశాల మధ్య యుద్ధం జరిగి కొన్ని వేల లక్షల మందికి పైగా మరణించారు. అవి ఏ దేశాలు? ఓహో, కొన్ని దాదాపుగా 1.5 year అబౌవ్ జరిగింది కదా యుద్ధము, వార్ జరిగింది. ఆ 2 దేశాలు రష్యా ఉక్రెయిన్ అండి. రష్యా ఉక్రెయిన్. రైట్ ఆన్సర్. 11th క్వశ్చన్. జాతీయ జెండా ఎన్ని రంగులను కలిగి ఉంటుంది అని కనుగొన్న వ్యక్తి ఎవరు? ఓకే, మన జాతీయ జెండా 3 రంగులు కలిగింది. 3 జాతులు, 3 మతాలను లేకపోతే 3 వర్ణాలు కలిగినటువంటి ప్రజలను సూచిస్తుంది. ఆ రంగులు ఏంటంటే తెలుపు, కషాయము, ఆకుపచ్చ అండి. అటు మన హిందువులను, మన యొక్క ముస్లింలను, మన యొక్క క్రిస్టియన్స్ను ముగ్గురిని సూచిస్తుంది. ప్రపంచ యావత్తు, మన దేశ యావత్తు 3 వర్ణాలు కలిగి అందులో డివైడ్ అయి ఉన్నారు. అదే 3 రంగులు. అది రాసింది పింగళి వెంకయ్య. ఆ జెండాలను 3 రంగులు వేటిని తెలియజేస్తాయి? ఆ 3 రంగులు తెలుపు, కషాయము,
కషాయము ఆకుపచ్చ అండి, 3 రంగులు. ఓకే. మనిషి ప్రపంచంలో అన్నింటినీ దొంగలించగలడు, కానీ ఒక్కదాన్ని మాత్రం దొంగలించలేదు. అదే అండి చదువులమ్మ తల్లి. చదువు విద్యను దొంగలించలేరు ఎవరు. విద్య అనేది మనం దాన్ని ఎక్కువ మనం తీసుకోవడం వల్ల ఆ విద్యను ఎవరు తీసేసుకోలేరు. ఆ విద్య ద్వారా ఎన్నో మనం జయించవచ్చు. జ్ఞానం. ఓకే. 14th క్వశ్చన్, అడ్మినిస్ట్రేషన్ బాగా తెలిసిన సీఎం ఎవరు? అడ్మినిస్ట్రేషన్ ఎక్కడండి? ఏ దేశంలో సీఎం ఎవరు? ఏ దేశము? ఇండియాలోనా? ఇండియాలో నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్ బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఎక్స్పీరియన్స్ పర్సన్. అతని పేరు ఇప్పుడు ప్రజెంట్ ఏపీ సీఎం అండి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు బాగా వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్, అడ్మినిస్ట్రేషన్ బాగా తెలిసినటువంటి సీఎం. మొత్తము ఇండియా వైడ్గా చూసినా కూడా అతని అడ్మినిస్ట్రేషన్ తర్వాతనే అదర్ పర్సన్స్ వస్తారండి. అతని అడ్మినిస్ట్రేషన్ బాగా ఎదిగినటువంటి వ్యక్తి. చెప్పండి. క్వశ్చన్ అయిపోయినాయి. క్వశ్చన్, ప్రపంచం అంతా కలవర పెడుతున్న ఘోరమైన సంఘటన ఎక్కడ జరిగింది, ఏమి జరిగింది, దాని గురించి మీరు ఏదన్నా ఈ మధ్య జరిగిందండి? ఏ ఊరిలో జరిగింది? ఓకే అండి. ఈ మధ్య కాలంలో ప్రపంచమంతా గడగడలాడిస్తున్నటువంటి ఒక గొప్ప ఘోరమైన సంఘటన ఎక్కడ చూసినా, టీవీల్లో, న్యూస్ పేపర్లో ఎక్కడ చూసినా ఆ వార్త ప్రతి ఇంట, ప్రతి ఊరు, ప్రతి నోట, ప్రతి జిల్లా, ప్రతి గ్రామము, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం, ప్రపంచమంతా వరల్డ్ వైడ్గా చాలా దాని ఆ సంఘటన గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఆమె జూనియర్ డాక్టర్ అయినటువంటి మోమిత కలకత్తా ప్రాంతంలో, ఆమె వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో జరిగినటువంటి సంఘటన. ఆమె చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఇప్పుడు నేటి దినాల్లో జంతువులు అయినటువంటి ఒక జంతువు పోయి ఇంకొక జంతువుతో సంపర్కము చేసినప్పుడు వాటి కలిగేటప్పుడు మిగతా జంతువులు పక్కకు వెళ్తాయని, కానీ నేటి క్రూరమైనటువంటి మానవ మృగాలు అందరూ చెప్పడం లేదు, కానీ 100%లో ఒక 70%, 8% అలానే క్రూరమైన మృగాలుగా జీవిస్తున్నారు. జంతువుల కంటే అన్యాయంగా ఉంటున్నారు. కానీ డాక్టర్ జూనియర్ మోమిత గారు ఆమె ప్రాణాలు పోసే, ఆమె ఒక డాక్టరు అంటే ఒక దేవునితో సమానం, దేవుని తర్వాత దేవుని లాంటి ఆమెను చంపారు. చాలా క్రూరమైన మృగాలుగా జీవిస్తున్నారు మనుషులు. అలా చేయకూడదు. దాని గురించి నాకు ఎంతో బాధ వ్యక్తం చేస్తున్నా. కొన్ని వీడియోస్ కూడా చేశాను. సుప్రీంకోర్టు సరైన న్యాయం చేయాలి, మన పిఎం మోడీ గారు చేయాలి, అన్ని రాష్ట్ర నాయకులు అందరూ కూడా స్పందించాలి, వెంటనే వారికి శిక్ష పడాలి అనేటువంటిది ఒక యూట్యూబర్గా నేను చాలా బాధతో వ్యక్తం చేస్తున్నా. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలి. ఇంకా నెక్స్ట్ టైం అటువంటి సంఘటన జరగకుండా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళల మీద అరాచకాలు జరగకూడదు అనేది నా వర్షన్ అండి. ఓకే అండి, మీరు ఏదైనా ఒక చల్లని పానీయాన్ని దాడికి పాల్పడినటువంటి వ్యక్తుల పైన మీ మనసుని వాళ్ళపైన ఏ విధంగా మీరు శిక్షించాలనుకుంటున్నారు? నేనైతే ఏమనుకుంటున్నా అంటే, యాజ్ యూట్యూబర్గా ఏమనుకుంటున్నా అంటే, ఒక సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, రీల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి సొసైటీలో ఇలాంటి జరిగినటువంటి వారిని వెంటనే ఆఫ్ఘనిస్తాన్, లేకపోతే సౌదీ, లేకపోతే చైనా, లేకపోతే కొన్ని గల్ఫ్ కంట్రీస్లో ముస్లిమ్స్ కంట్రీల్లో వెంటనే విత్ ఇన్ వన్ వీక్ బిలో, ఒక్క వారం లోపల వెంటనే ఉరి శిక్ష వేయడము, లేకపోతే శిరస్సు ఖండించడము, వెంటనే వారిని చంపడం అనేది జరుగుతుంది. అయితే నేను ఒక యూట్యూబర్గా చెప్పేది ఏంటంటే, అటువంటి వారికి వెంటనే కాళ్ళు చేతులు తీసేసి వారిని ఎక్కడైనా అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కడ ఆహారం కూడా లేకుండా వాళ్ళు ప్రపంచమంతా చూస్తూ బ్రతికి నరకం అనుభవించాలి వాళ్ళు అనేది నా వర్ష. ఒక 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 ప్రాణిని చంపడానికి వాళ్ళకి ఏమాత్రం రైట్స్ లేవండి. అంటే ఒక్క సంజయ్ రాయ్ మాత్రమే కాదు, అతనితో పాటు చాలా బడబడ నాయకులంతా చాలామంది దాగబడి ఉన్నారు ఆమె చంపడానికి కోసం. పొలిటికల్ లీడర్స్ చాలా ఏదో పెద్ద ఘోరమైనటువంటి సంఘటన చూసింది. ఆ హాస్పిటల్లో జరుగుతున్న అరాచకాలు, ఆ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి, అందుకోసమే ఆమె శీలాన్ని దోచుకోవడం మాత్రమే కాదు, ఏదో పెద్ద మాఫియా అనేది అక్కడ జరుగుతూ ఉంది కలకత్తాలో. అలా కలకత్తాలోనే కాదు, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి, మనకు బయటికి రాలేదు. అలాంటి జరగకుండా దానికోసం మీరు ఒక యాంకర్గా మీ ఛానల్లో పబ్లిక్ చేయాలని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను.
ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు యాంకరింగ్ చేయడానికి ఆమె గుర్తింపు లేనటువంటి ఒక యూట్యూబర్ దగ్గరికి వచ్చి మీరు ఏదో నన్ను ఒక ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, హలో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యూట్యూబర్స్, మై డియర్ ఫేస్బుక్, మై డియర్ ఇన్స్టా, మై డియర్ వాట్సాప్ ఫాలోవర్స్, మీకందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ యాంకర్ గారు ఎంతగానో వచ్చి క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు. అయితే మటుకు మీరు కూడా జాగ్రత్తగా సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వాటిని చూసి మనం కేర్ తీసుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నా. ఈ సంఘటన కలకత్తాలో జరిగిన సంఘటన చూస్తే చాలా బాధాకరము. నాకే కాదు, మనందరికి కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బాధాకరంగా ఉంది. అలాంటి జరగకుండా కోసం మన సుప్రీంకోర్టు, మన దేశ యావత్తు న్యాయమూర్తులంతా ఒక ఏక్కుమ్మడిగా అలాంటి జరగకుండా ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నా. ఓకే అండి, టాటా, బై బై, సీ యూ. ఓకే యాంకర్ గారు.